ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 3వ విభాగం, భారత పర్యటన, 12వ అధ్యాయం. బయలుదేరుతున్నారు. అనికేతనుడవగుము, ఏ ఇల్లు సభ నిన్ను పట్టగలదు? ఆకాశమే నీ ఇంటి కప్పు, గడ్డి కుప్ప మంచం, యాదృచ్ఛికంగా లభించేదే భోజనం. అది రుచికరమో కాదో లక్షించుకు. ధీర సన్యాసి పలుకుమా ఓం తత్ సత్ ఓం అని. తల్లిదండ్రులు, చుట్టాలు, పక్కాలు, మిత్రులు అందరినీ వదిలిపెట్టి ఒంటరిగా జీవించాలి. ఏ స్థలంలోనూ స్థిరంగా ఉండిపోకుండా సంచారం చేస్తూనే ఉండాలి. చేతకర్ర, కమండలం మాత్రమే తీసుకుని వెళ్ళాలి. ఆత్మను మాత్రమే తోడుగా చేసుకోవాలి. ఒక సన్యాసి ఈ విధంగా జీవించాలని కోరుకుంటాడు. స్వామీజీ ఆశయం కూడా అదే. అలాంటి జీవితం కోసం ఆయన పరితపించారు. కానీ ఆయన ఒంటరిగా పోవడం సోదర శిష్యులకు సుతరామూ ఇష్టం లేదు. అంతేకాదు, బయలుదేరాలని అనుకున్నప్పుడల్లా ఏవేవో అవాంతరాలు వాటిల్లాయి. ఒకసారి బయలుదేరాలనుకున్నప్పుడు విపరీతంగా జ్వరం వచ్చింది. నాడి కూడా బలహీనంగా కొట్టుకోసాగింది. ఆయన మృతి చెందుతారేమోనని భయపడి ప్రేమానంద స్వామి భోరున విలపించారు. మాట్లాడే స్థితిలో లేనప్పటికీ, ఏడవకు బాబురాం, నేను చేయవలసిన పని బోలెడంత ఉంది. దాని పరిణామం ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాను. ఈ కార్యం పూర్తయ్యేదాకా నేను మరణించను అన్నారు స్వామీజీ. మందులతోనూ సోదర సన్యాసుల అకుంఠిత సేవా శుశ్రూషలతోనూ ఆయన ఆరోగ్యం క్రమంగా కోలుకుంది. ఆ తరువాత సోదర శిష్యులతో పరిపరి విధాల చర్చించి చివరికి వారి సమ్మతితో ఆయన పర్యటనకు సిద్ధమయ్యారు. 1888వ సంవత్సరం మధ్య వరకు ఆంటుపూర్ లాంటి సమీప ప్రాంతాలకు 1-2 సార్లు వెళ్ళి వచ్చారు. చాలా దూర ప్రదేశాలకు ఎక్కడికి వెళ్ళలేదు. 1887 శీతాకాలంలో ఆయనకు మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఏర్పడింది. అప్పుడు సోదర సన్యాసుల విన్నపం మేరకు వైద్యనాథం లాంటి ప్రదేశాల్లో కొంతకాలం గడిపారు. ఆయన దూర ప్రయాణం చేసి వెళ్ళింది వారణాసి మాత్రమే. వారణ, అసి అనే నదుల మధ్య వెలసిన పుణ్యక్షేత్రం కాశీ. పరమేశ్వరుడు విశ్వనాథుడనే పేరిట అక్కడ కొలువై ఉన్నాడు. లోకాలను పరిరక్షించే ఉమాదేవి కాశీలో అన్నపూర్ణ నామధేయంతో వెలసి లోకానికి అన్నం ప్రసాదిస్తూ పరిరక్షిస్తోంది. మహాశ్మశాన వాటికగా ఈ స్థలం పేర్కొనబడుచున్నది. ఈ క్షేత్రంలో మరణించే వారందరికీ ముక్తి లభిస్తుందని శాస్త్రాలు వచిస్తున్నాయి. ఇక్కడే నివాసం ఏర్పరుచుకొని తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తే ఎనలేని ఫలం ప్రాప్తిస్తుందని హైందవుల విశ్వాసం. స్వామీజీ కూడా తమ పరివ్రాజక జీవితాన్ని కాశీక్షేత్రం నుండే ప్రారంభించారు. ప్రేమానంద స్వామి, శ్రీ రామకృష్ణుల గృహస్థ శిష్యుడైన ఫకీర్ బాబు ప్రభృతులతో స్వామీజీ కాశీ వెళ్ళారు. అక్కడ దాదాపు వారం రోజులు బస చేశారు. పావన గంగానది, బుద్ధుడు, శంకరుడు బోధించిన స్థలాలు, అసంఖ్యాకమైన దేవాలయాలు, భగవంతుని కీర్తిని గానం చేస్తూ జపధ్యానాలలో మునిగి ఉన్న సన్యాస బృందాలు స్వామీజీని పారవస్యంలో ముంచెత్తాయి. కాశీలోని అందమైన దేవాలయాలలో దుర్గాదేవి ఆలయం ఒకటి. ఒకరోజు స్వామీజీ అక్కడికి వెళ్ళి దేవిని దర్శించుకొని ఒక అడుగు వెడల్పు గల కాలిబాట గుండా తిరిగి వస్తున్నారు. ఆ బాటకు ఒకవైపు పెద్ద కొలను, మరొక వైపు ఎత్తైన ప్రహరీ గోడ ఉన్నాయి. హఠాత్తుగా ఒక కోతుల గుంపు ఆయనకి ఎదురైంది. స్వామీజీ నడక వేగం తగ్గింది. ముందుకు వెళ్ళడానికి సంశయించారు. ఆయన వెనుకంజ వేయడం గమనించిన ఆ కోతుల గుంపు ఆయన వైపు దూసుకురాసాగింది. స్వామీజీ వెనుతిరిగి పరిగెత్తసాగారు. కోతులు కూడా వదిలిపెట్టకుండా ఆయనను తరుమసాగాయి. ఆయన వేగం పెరిగే కొద్దీ కోతుల వేగం కూడా అధికమై ఆయన మీద పడి కరవబోయాయి. ఇక సంభాళించుకోలేని నిస్సహాయ స్థితికి స్వామీజీ గురయ్యారు. ఆ సమయంలో
ఒక వృద్ధ సన్యాసి కంఠస్వరం ఇలా వినవచ్చింది. ఆగు, ఆగి ఎదుర్కో, జంతువులను ప్రతిఘటించు. ఈ మాటలు వినగానే స్వామీజీలో నూతనోత్సాహం పెల్లుబికింది. పరుగెత్తడం ఆపారు. ధైర్యంగా నిలబడి కోతుల వైపు తీక్షణంగా తదేకంగా చూశారు. అంతే, అవి వెనుకకు తగ్గసాగాయి. పిదప స్వామీజీ ముందుకు సాగినప్పుడు అవి వెనక్కి తిరిగి పలాయనం చిత్తగించాయి. ఈ సంఘటన స్వామీజీ మనస్సుపై చెరగరాని ముద్ర వేసింది. ప్రకృతి ఉద్ధృతాలను, సమస్యలను ప్రతిఘటించి నిలబడాలి, వాటికి ఎన్నడూ దాసోహం కాకూడదనే పాఠం ఈ సంఘటన నుండి స్వామీజీ నేర్చుకున్నారు. ఆయన చేసిన పలు ప్రసంగాలలో ఈ సంఘటన నుండి తాను నేర్చుకున్న పాఠం ప్రభావం ఉండడం చూడవచ్చు. కాశీలో బస చేసిన రోజుల్లో స్వామీజీ పలువురు సన్యాసులను, సర్వజ్ఞులను కలుసుకున్నారు. వారిలో త్రైలింగ స్వామి, భాస్కరానంద ముఖ్యులు. గొప్ప మహాత్మునిగా ఖ్యాతిగాంచారు త్రైలింగ స్వామి. 1868 జనవరిలో శ్రీరామకృష్ణులు కాశీ సందర్శించినప్పుడు ఈయనను కలుసుకొని ఈయనలో నిజమైన పరమహంస లక్షణాలున్నాయి అని వ్యాఖ్యానించారు. మణికర్ణికా ఘట్టంలో నివసిస్తున్న త్రైలింగ స్వామిని స్వామీజీ దర్శించారు. త్రైలింగ స్వామి ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. అలాగని ఆయన ఉపదేశం ఏమీ చేయలేదని భావించరాదు. మౌనమే ఆయన ఉపదేశం అంటూ కాలాంతరంలో ఆయన గురించి స్వామీజీ వ్యాఖ్యానించారు. తమ స్వాధ్యాయ తపోమయ జీవితం వలన భాస్కరానంద ఎనలేని గౌరవ మర్యాదలను పొందారనడం అతిశయోక్తి కాదు. సామాన్యంగా ఆయన దిగంబరంగానే జీవించేవారు. ఈయనను కూడా స్వామీజీ కలుసుకున్నారు. స్వామీజీ ముఖారవిందాన తాండవిస్తున్న దివ్య తేజస్సును చూసి భాస్కరానంద ఆయనను ఆదరాభిమానాలతో ఆహ్వానించారు. వారిద్దరూ అనేక విషయాల గురించి మాట్లాడుకున్నారు. సంభాషణ మధ్యలో భాస్కరానంద కామిని కాంచనాలను సమూలంగా ఎవరూ త్యజించలేరు అన్నాడు. అందుకు స్వామీజీ, స్వామి, మీరేమంటున్నారు? వాటిని సంపూర్ణంగా త్యజించిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఒక సన్యాసి జీవితము, లక్ష్యము అదే కదా. కామిని కాంచనాలను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసిన వ్యక్తిని నేను చూశాను అన్నారు. ఆ మాటలు విని భాస్కరానంద చిన్నగా నవ్వి, నువ్వు చిన్నవాడివి, నీకేం తెలుసు అన్నాడు. ఇది విన్నాక స్వామీజీ ఊరకే ఉండలేకపోయారు. కామిని కాంచనాలను జయించిన శ్రీరామకృష్ణుల మహోన్నత జీవితం స్వామీజీ మనస్సులో మెదిలింది. దానిని వివరించి ఉద్వేగంతో తమ భావనలను ప్రకటించారు. స్వామీజీ ఉద్వేగపు వెల్లువను గమనించిన భాస్కరానంద పక్కన ఉన్నవారితో, ఆహా, ఈయన నాలుక మీద సరస్వతీదేవి కొలువై ఉంది. ఈతడి మనస్సు మహోజ్వల కాంతితో ప్రకాశిస్తున్నది అన్నాడు. దాదాపు వారం రోజులు కాశీక్షేత్రంలో గడిపి హఠాత్తుగా స్వామీజీ వరాహనగర మఠానికి తిరిగి వచ్చేశారు. కొన్ని రోజులు సోదర సన్యాసులతో గడిపిన పిదప ఏకాంత జీవితం గడపడానికి బయలుదేరారు. మళ్ళీ స్వామీజీ కాశీ వెళ్లారు. తమ సోదర సన్యాసి అయిన అఖండానంద ద్వారా అక్కడ ప్రమదాదాస్ మిత్ర అనే సంస్కృత పండితునితో సన్నిహితంగా మెలిగే అవకాశం స్వామీజీకి కలిగింది. వారిద్దరి మధ్య నెలకొన్న స్నేహం దీర్ఘకాలం కొనసాగింది. శాస్త్రాలలో తమకు కలిగిన సంశయాలను స్వయంగానూ కాలాంతరంలో లేఖల ద్వారానూ స్వామీజీ ఈయనకు తెలిపి నివృత్తి చేసుకున్నారు. కాశీ నుండి అయోధ్య, లక్నోల మీదుగా స్వామీజీ ఆగ్రా వెళ్లారు. మొగలాయిల కట్టడాలు, స్మారక చిహ్నాలు స్వామీజీని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా తాజ్మహల్ అందచందాలను పలుమార్లు పలు కోణాలలో స్వామీజీ తనివితీరా తిలకించి ముగ్ధులయ్యారు. అద్భుతమైన ఈ కళాఖండంలోని ఒక చదరపు అంగుళాన్ని ఓపికతో పరికించి అవగతం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది. కూలంకషంగా దీనిని అర్థం చేసుకోవడానికి కనీసం 6 నెలలు పడుతుంది అని స్వామీజీ వ్యాఖ్యానించారు. ఆగ్రా నుండి స్వామీజీ బృందావనం బయలుదేరారు. చివరి 30 మైళ్ళ దూరం ఆయన
కాలినడకనే వెళ్లాల్సి వచ్చింది. బృందావనం ఇక 2 మైళ్ళు మాత్రమే ఉందనగా స్వామీజీని ఆకలి, అలసట ఆవహించాయి. దారిలో ఒక వ్యక్తి కూర్చొని తాపీగా హుక్కాతో పొగ తాగుతూ ఉండడం స్వామీజీ కంటబడింది. కాస్త పొగ పీలిస్తే ఉత్సాహం వస్తుందని స్వామీజీ అతన్ని సమీపించి తమ ఆకాంక్షని తెలియజేశారు. అందుకు ఆ వ్యక్తి, అదెలా స్వామి, నేను మరుగుదొడ్లు శుభ్రం చేసేవాణ్ణి, నా హుక్కా ఉపయోగించి మీరు పొగ త్రాగడమా అని అడిగాడు. నిజమే కదా, ఇతగాడి హుక్కా ఉపయోగించి నేను పొగ తాగడమా అనుకుని స్వామీజీ అక్కడి నుండి కదిలి వెళ్ళిపోసాగారు. అలా కాస్త దూరం వెళ్ళగానే హఠాత్తుగా ఆయన మనసులో టక్కున ఈ ఆలోచన మెదిలింది. ఏమిటి, నేనొక సన్యాసిని, కులతత్వం, కులప్రతిష్ఠ లాంటి వాటన్నింటినీ త్యజించానని ప్రతిజ్ఞ చేశాను కదా, ఒక్క క్షణంలో ఇలా నన్ను నేను మర్చిపోయానే. ఈ ఆలోచన మెదలగానే స్వామీజీ సిగ్గుతో బిక్కచచ్చిపోయారు. వెంటనే వెనుకకు తిరిగి అతడి వద్దకొచ్చి, సోదరా, పొగ సిద్ధం చేయి అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ, స్వామి, మీరొక సన్యాసి, నేను అస్పృశ్యుణ్ణి అన్నాడు. ఇప్పుడు స్వామీజీలో ఎలాంటి సంశయమో లేదు, అసందిగ్ధంగా ఉన్నారు. ఆ వ్యక్తి మాటలను పట్టించుకోకుండా అతడి హుక్కా ఉపయోగించి పొగ తాగిన తర్వాతే అక్కడి నుండి బయలుదేరారు. తప్పు చేయడమో పొరబడమో నేరం కాదు. తప్పు అని తెలుసుకొని దానిని సరిదిద్దుకోవడమే పురోగమన మార్గం. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ మనం సమర్థంగా ఎదుర్కోవడం అసాధ్యం, కానీ వాటన్నింటి నుండి గుణపాఠం నేర్చుకోవడం సాధ్యమే. గుణపాఠం నేర్చుకోవాలి. అప్పుడే జీవితంలో పురోగమించి లక్ష్యం సాధించగలుగుతాం. 1888 ఆగస్టులో స్వామీజీ బృందావనం చేరుకున్నారు. బలరాం బోసు బృందావనంలో నిర్మించిన కాలాబాబు కుంజం అనే కృష్ణాలయంలో బస చేశారు. కృష్ణుడు తన దివ్యమయ లీలలను జరిపింది, కృష్ణుని తలంపులలో మునిగిపోయిన గోపికలు తమ జీవితాలు గడిపినది, చైతన్యునికి ఆయన శిష్యులకు భక్తిని పెంపొందినది ఈ గడ్డ మీదే. నరేంద్రుడు బాహ్యంగా ఒక జ్ఞానిగా కనిపించినప్పటికీ అతడు ఆంతరంగికంగా గొప్ప భక్తుడు. అతడు కోమలమైన హృదయం గలవాడు అనేవారు శ్రీరామకృష్ణులు. భక్తి గుబాళించే బృందావనంలో స్వామీజీలో భక్తి భావనలు రగిలాయి. ఒక మామూలు భక్తుని మాదిరి అక్కడున్న పుణ్యతీర్థాలలో స్నానాలు, గిరి ప్రదక్షిణలు, జపతపాదులతో స్వామీజీ రోజులు గడపసాగారు. బృందావనం కృష్ణునికి చెందినదే అయినా అక్కడ రాజ్యపాలన చేస్తున్నది రాధాదేవి. కృష్ణునికై తన దేహాత్మలను అర్పించి కృష్ణమయంగా రూపొంది భక్తికి మారుపేరుగా విరాజిల్లింది రాధ. బృందావనంలోని భక్తులు సైతం కృష్ణుని పేరు చెప్పకుండా రాధే రాధే అని స్మరిస్తారు. ఒకరోజు స్వామీజీ గోవర్ధనగిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆహారం కోసం ఎవరిని యాచించకూడదని, యాదృచ్ఛికంగా లభించేది మాత్రమే స్వీకరించాలని ఆయన సంకల్పించుకున్నారు. మొదటి రోజు మధ్యాహ్నం అయ్యేసరికి ఆయనకు బాగా ఆకలి వేయసాగింది. ఇంతలో హఠాత్తుగా పెద్ద వాన కురిసింది. ఆకలి, వాన ఉధృతితో ఆయన స్పృహ తప్పి కింద పడిపోయే స్థితికి చేరుకున్నారు. అయినప్పటికీ ఆహారం కోసం ఎవరిని యాచించలేదు. వానను కూడా ఖాతరు చేయకుండా ముందుకు నడవసాగారు. హఠాత్తుగా వెనక నుండి ఎవరో పిలిచినట్లయింది. కానీ ఆ పిలుపును విననట్లే స్వామీజీ నడిచిపోసాగారు. పిలిచిన కంఠం ఆయనను సమీపించింది. వచ్చిన వ్యక్తి ఒక భక్తుడు. స్వామీజీ, మీకు ఆహారం తెచ్చాను, తినండి అంటూ అతడు ఆయనను వెంబడించాడు. ఇది నిజంగానే రాధాదేవి కృపాకటాక్షమేనా అని తెలుసుకోగోరి స్వామీజీ తమ శక్తి మేరకు వేగంగా నడవసాగారు. అప్పటికీ భక్తుడు వదల్లేదు. 1 మైలు దూరం నడిచిన తర్వాతే ఆ భక్తుడు స్వామీజీని సమీపించగలిగాడు. ఆయన ఎదుటకు వచ్చి ప్రణమిల్లిన ఆ భక్తుడు వారికి ఆహారం సమర్పించాడు. రాధాదేవి కారుణ్యాన్ని తలుచుకొని కళ్ళు చెమ్మగిల్లగా స్వామీజీ జై రాధే, జై కృష్ణ అంటూ భక్తుడు సమర్పించిన ఆహారాన్ని స్వీకరించారు. ఒకరోజు స్వామీజీ రాధాకుండంలో స్నానం చేయడానికి వెళ్ళారు. కుండం అంటే చిన్న కొలను. రాధ జీవితంతో సంబంధం కలిగి ఉన్న ఈ కొలను
పుణ్యతీర్థంగా పరిగణింపబడుతున్నది. ఆ రోజుల్లో ఆయన కేవలం ఒక కౌపీనం మాత్రమే ధరించేవారు. ఆయన వద్ద మారు గుడ్డ కూడా లేదు. ఆయన కౌపీనం ఉతికి ఆరవేసి స్నానానికి నీళ్లలో దిగారు. స్నానం ముగించి గట్టు మీదకు వచ్చి చూస్తే కౌపీనం కనిపించలేదు. చుట్టుపక్కల వెతికి చూడగా చెట్టు మీద ఉన్న ఒక కోతి ఆ కౌపీనం చేతిలో ఉంచుకొని హాయిగా కూర్చొని ఉంది. ఆ కోతి వద్ద నుండి ఆ వస్త్రాన్ని రాబట్టుకోవడం అంత సులభమా? ఆయన వద్ద మరో వస్త్రం కూడా లేదు. ఇక ఊళ్ళోకి వెళ్ళడం ఎలా? స్వామీజీ కోపం రాధ మీదకు మళ్ళింది. తల్లి, నేను ఊళ్ళోకి వెళ్ళలేను కనుక అడవిలోకి పోతున్నాను. అక్కడే పడి ఉండి ఆకలితో పస్తులతో అలమటించి చచ్చిపోతాను అని అనుకుని ఒడిగా అడవిలోకి నడిచిపోసాగారు. ఇక్కడ కూడా ఒక భక్తుడు వచ్చాడు. అతడి చేతిలో కొత్త కాషాయ వస్త్రం ఒకటి ఉంది. దానిని స్వామీజీకి సమర్పించాడతడు. కళ్ళ వెంట నీరు ధారగా స్రవిస్తూ స్వామీజీ ఆ వస్త్రం పుచ్చుకున్నారు. తిరిగి కొలనుగట్టు వద్దకు వచ్చి చూస్తే ఆశ్చర్యం, స్వామీజీ కౌపీనం ఆయన ఆరవేసిన చోటే ఉంది. భగవంతుణ్ణే చేయూతగా చేసుకొని మరో ఆసరా ఏది లేకుండా జీవించే వ్యక్తికి ఇలాంటి సంఘటనలు ఎంతో ప్రధానమైనవి. అవి ఆ వ్యక్తి విశ్వాసాన్ని పటిష్టం చేస్తాయి. అడవిలోనూ సముద్రంలోనూ గుట్ట మీద కొండ మీద గుహలోనూ ఎక్కడ జీవించినప్పటికీ ఎక్కడకు వెళ్ళినప్పటికీ భగవద్ అనుగ్రహం తనపై ఉంది. ఆ అనుగ్రహం తనను ఎటువంటి పరిస్థితుల నుండైనా కాపాడుతుందనే విశ్వాసానికి ఈ సంఘటనలు అద్దం పడతాయి. మునిపటికన్నా తీవ్రంగా అతడు జపధ్యానాలు అనుష్ఠిస్తాడు. బృందావనం నుండి స్వామీజీ హరిద్వార్ బయలుదేరారు. ఆకలి అలసటలతో ఆయన హాత్రస్ రైలు నిలయంలో కూర్చుని ఉన్నారు. అక్కడ సహాయ స్టేషన్ మాస్టర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి శరత్చంద్రగుప్తా. అతడు సజ్జనుడు. అతడు ప్రవర్తించే తీరు ఎంతో చక్కగా ఉండేది. దేహదారుఢ్యం కలవాడు. అతడు స్వామీజీని చూసి చూడగానే ఆయన పట్ల ఆకర్షితుడయ్యాడు. ఏదో తెలియని శక్తి తనను స్వామీజీ వైపు ఆకర్షిస్తోందని అతడు గ్రహించాడు. కనుక తిన్నగా ఆయన వద్దకు పోయి, స్వామీజీ, ఆకలిగా ఉందా అని అడిగాడు. స్వామీజీ అవును అని చెప్పగానే అతడు మా ఇంటికి రండి అని సాదరంగా ఆహ్వానించాడు. నేను వస్తే నువ్వు ఏమిస్తావు అని పిల్లవాడిలా ఉత్సాహంగా అడిగారు స్వామీజీ. ఓ నా ఆప్తమిత్రమా, నా హృదయాన్నే పిండి మధుర భక్ష్యాలు చేసి సమర్పిస్తాను అనే ఒక పారసీక గీతాన్ని జవాబుగా పాడి చెప్పాడు శరత్. ఈ జవాబు విని ముగ్ధులైన స్వామీజీ శరత్ ఇంటికి వెళ్ళారు. స్వామీజీకి చక్కని విందు చేశాడు శరత్. ఆ రోజు విధి నిర్వహణ ముగిశాక శరత్ స్వామీజీ వద్దకు వచ్చి, స్వామీజీ, నాకు విద్య కావాలి అన్నాడు. అందుకు స్వామీజీ, నీకు విద్య కావాలంటే నీ అందమైన ముఖానికి బూడిద పూసుకోవాలి, లేకపోతే నన్ను వదిలిపెట్టు అన్నారు. శరత్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా తిన్నగా వంటగదిలోకి వెళ్ళి పొయ్యి నుండి బూడిద తీసుకొని ముఖమంతా పులుముకొని వచ్చి స్వామీజీ ముందు నిలబడ్డాడు. శరత్ ముఖాన్ని చూసి స్వామీజీ పొట్ట చక్కలయ్యేలా నవ్వారు. అసలు విషయం ఇది. శరత్ అడిగింది ఆధ్యాత్మిక జ్ఞానం. దీనిని సరిపోలిన సంస్కృత పదం విద్య. స్వామీజీ సూచించింది భరత్ చంద్ర రే గుణాకర్ రచించిన విద్యా సుందరుడు అనే నాటకంలోని కథానాయిక అయిన విద్య కథానాయకుడైన సుందరుణ్ణి చూసి పలికిన వచనం. ఇది అర్థం చేసుకోకుండా స్వామీజీ చెప్పింది అక్షరాలా పాటించాడు శరత్. నవ్వుకున్నప్పటికీ శరత్ భక్తి ప్రపత్తులు స్వామీజీని ఆశ్చర్యంలో ముంచెత్తకపోలేదు. కొన్ని రోజులు అక్కడ గడిపిన పిదప అక్కడి నుండి బయలుదేరడానికి స్వామీజీ తయారయ్యారు. అప్పుడు శరత్ ఆయనతో, స్వామీజీ, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అని ప్రాధేయపడ్డాడు. అందుకు స్వామీజీ, నాకు శిష్యుడివైతే ఆధ్యాత్మిక జీవితంలో సమస్తము పొందవచ్చునని భావిస్తున్నావా? ఇది భగవంతుని లోకమనే భావనతో నువ్వు నిర్వర్తించినా పురోగమించగలుగుతావు. నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటాను, కానీ ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళి తీరాలి అన్నారు. శరత్ వదిలిపెట్టలేదు.
మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మిమ్మల్ని అనుసరిస్తాను అన్నాడు స్థిర నిశ్చయంతో. అతడి స్థిర నిశ్చయాన్ని గమనించిన స్వామీజీ, అలాగా? నిజంగానే నీ వల్ల నన్ను అనుసరించడం సాధ్యమేనా? ఆ మనోనిశ్చయం నీలో ఉందా? అయితే చేత భిక్షాపాత్ర పుచ్చుకొని నువ్వు పనిచేస్తున్న ఆ రైలు స్టేషన్కు పోయి అక్కడ బరువులు మోసే కూలీల వద్ద భిక్ష అర్థించి రా అన్నారు. శరత్ క్షణం కూడా సంకోచించలేదు. తక్షణమే బయలుదేరాడు. స్వామీజీ చెప్పినట్లే భిక్ష అర్థించి తీసుకువచ్చాడు. ఆ తర్వాత కూడా అతన్ని నిరాకరించడానికి స్వామీజీకి ఎలాంటి కారణమూ కనిపించలేదు. నాడు వారి మధ్య మొదలైన బాంధవ్యం గురు శిష్య బాంధవ్యానికి ఒక సరికొత్త భాష్యం చెప్పింది. ఒకరోజు స్వామీజీ కలతగా ఉన్నారు. అందుకు కారణం ఏమిటని శరత్ అడిగినప్పుడు కాసేపు అంతర్ముఖులై ఉండిపోయిన స్వామీజీ ఆ తర్వాత ఇలా అన్నారు. నాయనా, నేను నిర్వర్తించవలసిన మహాకార్యం ఒకటి ఉంది. కానీ అందుకు తగిన సామర్థ్యం కానీ అర్హత కానీ నాలో లేవని అనుకున్నప్పుడు నా మనసు తల్లడిల్లిపోతుంది. పని అంటే మామూలు పని కాదు. మన మాతృదేశాన్ని పునర్నిర్మించవలసిన మహాకార్యం అది. ఆధ్యాత్మికత ఇక్కడ అడుగంటిపోయింది. ఆకలి పస్తులు దేశం అంతటా విలయతాండవం చేస్తున్నాయి. భారతం మళ్లీ మేల్కొనాలి. తన పారమార్థికతతో లోకాన్నే జయించాలి. ఏదో మహోన్నత శక్తి ఆవేశించినట్లు స్వామీజీ మాట్లాడడం విన్న శరత్ ఆశ్చర్యచకితుడై కూర్చుండిపోయాడు. స్వామీజీ మాట్లాడడం ఆపగానే శరత్ ఆయనతో, స్వామీజీ, ఇదిగో మీ శిష్యుణ్ణి నేనున్నాను. మీరు తలపెట్టిన కార్యం నిమిత్తం నేనేం చేయాలో ఆదేశించండి అంటూ తన హృదయాంతరాళం నుండి పలికాడు. వెంటనే స్వామీజీ ఒక భిక్షాపాత్ర కమండలం పుచ్చుకొని ఇంటింటికి పోయి భిక్షాటన చేసి రాగలవా అని అడిగారు. అందుకు శరత్, చేసి రాగలను అని దృఢంగా జవాబిచ్చాడు. స్వామీజీ ఆ మాట విని ఎంతో సంతోషించారు. శరత్ తన ఉద్యోగానికి తిలోదకాలిచ్చి స్వామీజీతో బయలుదేరాడు. ప్రప్రథమంగా వారు హృషికేశ్ వెళ్లారు. అప్పటిదాకా హాయిగా జీవితం గడుపుతున్న శరత్ సన్యాస జీవితంలోని యాతనలను ఎదుర్కొనలేకపోయాడు. చాలా దూరం నడవడం, ఆకలి దప్పులను భరించడం అతడికి మరీ కొత్త. అతడెంతో కష్టపడ్డాడు. కానీ స్వామీజీ మూర్తీభవించిన ప్రేమస్వరూపులై శిష్యుని బరువులను తామే స్వీకరించారు. బరువులను మాత్రమే కాదు, శిష్యుణ్ణే ఆయన మోశారు. కాలాంతరంలో శరత్ ఇలా అన్నాడు. ఒక పర్యాయం హిమాలయాల్లో మేమిద్దరం కాలినడకను వెళుతున్నప్పుడు ఆకలి దప్పులతో నాకు స్పృహ తప్పింది. అప్పుడు నా మోటాముల్లినేగాక నన్ను కూడా స్వామీజీ మోసుకెళ్లారు. మరొక సందర్భంలో మేం ఒక ఏరు దాటవలసి వచ్చింది. ఆ ఏరు అమిత వేగంతో ప్రవహిస్తున్నది. ఆ ప్రాంతం బాగా జారుడుగా ఉండడంతో నేను భయపడ్డాను. అప్పుడు స్వామీజీ నవ్వుతూ నన్ను ఒక గుర్రం మీద కూర్చోపెట్టి తాము గుర్రం కళ్ళాన్ని పుచ్చుకొని నడిచారు. గుర్రాన్ని నడిపిస్తూ నదిని దాటారు. ఆయన నా కోసం తమ ప్రాణాలనే పణంగా వడ్డారు. మిత్రులారా, ఆయనను గురించి నేను ఏం చెప్పను? ప్రేమ ప్రేమ ప్రేమ, ఈ ఒక్క మాట తప్ప ఇంకేమీ చెప్పలేను. నాకు బాగా అస్వస్థతగా ఉన్నప్పుడు నా సంచి, నా కట్టుబట్టలు, ఇంకా చెప్పాలంటే నా పాదరక్షలను సైతం ఆయన మోశారు. కాలాంతరంలో ఒకసారి మనస్సు కాస్త చంచలమవగా శరత్, స్వామీజీ, నన్ను వదిలిపెట్టేస్తారా అని స్వామీజీని అడిగాడు. మూర్ఖుడా, నీ చెప్పులు కూడా నేను మోశానని మర్చిపోయావా అంటూ స్వామీజీ అతన్ని శుతిమెత్తగా చీవాట్లు పెట్టారు. ఒకసారి స్వామీజీ శరత్తులు ఒక కీకారణ్యం గుండా వెళుతున్నారు. దారిలో ఒకచోట కొన్ని ఎముకలు, పక్కనే కాషాయ వస్త్రాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. శరత్, అదిగో చూడు, పులో లేక మరేదో క్రూర మృగమో ఇక్కడ ఒక సన్యాసిని చంపి తిని ఉంటుంది అంటూ స్వామీజీ ఆ ఎముకల గుట్టను శరత్కు చూపించారు. శరత్ అదంతా చూసి విస్తుపోయాడు. వెంటనే స్వామీజీ, ఏం నాయనా, భయంగా ఉందా అని అడిగారు. అందుకు శరత్, లేదు లేదు, పక్కన మీరున్నప్పుడు నాకెందుకు భయం అని జవాబిచ్చాడు.
స్వామీజీ శరత్తో పాటు సాధారణ సన్యాసులలా సత్రాలలో బస చేస్తూ స్వయంగా వండుకొని తిని ప్రయాణం చేస్తున్నారు. దారి పొడవునా ఎన్నో కథలు చెప్పి శిష్యుణ్ణి ఆయన ఆనందింపచేశారు. బునియన్ రచించిన యాత్రికుల పురోగతి అనే పుస్తకం నుండి కొన్ని కథలు చెప్పారు. హిమాలయాల పరిసరాలు స్వామీజీని అమితంగా ఆకట్టుకున్నాయి. ఎత్తైన పర్వతాలు, మంచు శిఖరాలు, గంగానది ఆయనకు ఏకాంత జీవితాన్ని, ధ్యానాన్ని జ్ఞప్తికి తెచ్చాయి. తనతో శరత్ ఉండడం అప్పుడు ఆయనకు భారంగా తోచింది. ఒకరోజు శరత్ కిచిడీ వండుతున్నాడు. స్వామీజీ అతడితో, శరత్, నువ్వు ఒక సంకెలలా నా కాళ్లను కట్టిపడేశావు. నేను ఏకాకిగా పోతున్నవాణ్ణి. నువ్వు నా జీవితంలో ప్రవేశించి నాకు భారమైపోయావు. ఇక నువ్వు నాతో రావడం సబబు కాదు. ఇదిగో నా దారిని నేను పోతున్నాను అంటూ చేతికర్ర కమండలం పుచ్చుకొని వడివడిగా అక్కడి నుండి కదిలిపోయారు. శరత్ విచారంగా అలా కూర్చుండిపోయాడు. 3-4 గంటల సేపు గడిచాక హఠాత్తుగా స్వామీజీ కంఠస్వరం వినపడింది. శరత్, ఓ శరత్, ఆకలి మండిపోతోంది. తినడానికి ఏదైనా ఉందా? ఇప్పుడే ఇస్తాను అంటూ మహదానంతో గంతులేస్తూ ఆయనకు కిచిడి వడ్డించాడు శరత్. నువ్వు తిన్నావా నాయనా అని ఆప్యాయంగా స్వామీజీ అతన్ని అడిగారు. మీరు లేకుండా నేనెలా తినగలను అని జవాబిచ్చాడు శరత్. నిర్ఘాంతపోయారు స్వామీజీ. నువ్వు నిజంగానే నా కాళ్లకు సంఖ్యలవే అయిపోయావు. నేను చాలా దూరం వెళ్ళిపోయాను. అప్పుడు మనసులో, అయ్యో అతడొక మూర్ఖుడు, ఏదీ అతడికి తెలియదు, అతన్ని ఒంటరిగా వదిలి వచ్చేశానే అనే ఆలోచన మెదిలింది. ఇంకా ఏం చేయను, తిరిగి వచ్చేశాను. చూడు, నీకోసమే తిరిగి రావాల్సి వచ్చింది అన్నారు స్వామీజీ. తర్వాత ఇద్దరూ కలిసి కిచిడీ తిన్నారు. హిమాలయాలలో అత్యున్నతమైన ప్రదేశాలలో వెలిసిన కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి పుణ్యక్షేత్రాలు దర్శించాలని స్వామీజీ కోరిక. కానీ శరత్ అస్వస్థుడయ్యాడు కనుక ముందుకు సాగలేకపోయారు. ఇద్దరూ మళ్ళీ హాత్రస్ తిరిగి వచ్చారు. అక్కడ స్వామీజీ మలేరియా వాత పడ్డారు. ఇలా ఇద్దరూ అస్వస్థులై మరీ బలహీనంగా తయారయ్యారు. ఆ సమయంలో తీర్థయాత్రలకై అక్కడికి వచ్చిన స్వామి శివానంద వారికి తారసపడి స్వామీజీని వరాహనగర మఠానికి తోడ్కొని వచ్చాడు. అది 1888 సంవత్సరాంతం. స్వామీజీ మఠానికి తిరిగి వచ్చిన సమయంలో సోదర సన్యాసులలో పలువురు తీర్థయాత్రలకు వెళ్లారు. 1 ఏడాది కాలం స్వామీజీ అక్కడే ఉండిపోయారు. ఆ రోజుల గురించి శరత్ ఇలా అభివర్ణించాడు. అవి ఉద్రిక్తభరితమైన రోజులు. క్షణం కూడా విశ్రాంతి ఉండేది కాదు. అనేకులు వచ్చేవారు, పోయేవారు. పండితులు వచ్చి గోష్ఠి జరిపేవారు. స్వామీజీ క్షణం కూడా బద్ధకంగా గడపలేదు. అప్పుడప్పుడు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు హరిబోల్ హరిబోల్, ఆయనను ఎలుగెత్తి పిలవండి, అమ్మా అమ్మా అంటూ పచార్లు చేసేవారు. నేను దూరంగా నిలబడి ఇదంతా గమనించేవాణ్ణి. అలాంటి సమయాల్లో ఆయన వద్దకు వెళ్ళి, స్వామీజీ ఏదైనా తింటారా అని అడిగితే ఏదో తమాషాగా బదులు చెప్పేవారు. ఒక పిచ్చివాడిలా ఉద్వేగంతో ఉండేవారు. వేకువజామునే లేచి, దివ్యామృతాన్ని గ్రోలేవారా, లేవండి 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 అని పాడుతూ తక్కిన వారిని లేపేవారు. పిదప అందరూ కలిసి ధ్యానం చేసేవారు. 1889 జనవరి మాసాంతాన మాతృమూర్తి శ్రీ శారదాదేవి సోదర సన్యాసి ఒకరితో కలిసి శ్రీ రామకృష్ణుల జన్మస్థలమైన కామార్పుకూరుకు స్వామీజీ బయలుదేరారు. దారిలో ఆంటుపూర్లో వారు వారం రోజులు బస చేశారు. కామార్పుకూరు వెళ్లే దారిలో జ్వరం వచ్చింది, వాంతులయ్యాయి కనుక వారు కామార్పుకూరు వెళ్లకుండానే తిరిగి రావలసి వచ్చింది. వేదాంత అధ్యయనం, దైవచింతన, జపధ్యానాల లాంటి ఆధ్యాత్మిక సాధనలతో స్వామీజీ మఠంలో రోజులు వెళ్లబుచ్చసాగారు. అప్పుడు వేదాంత గ్రంథాలు కొనడానికి తగిన ఆర్థిక స్తోమత లేదు. కాశీ వాస్తవ్యులైన ప్రమదదాసమిత్ర వద్ద కొన్ని గ్రంథాలు తీసుకొని చదివారు. తమకు కలిగిన సంశయాలను ఆయనకు ఉత్తరం ద్వారా తెలియచేసి నివృత్తి చేసుకున్నారు. పాణిని, అష్టాధ్యాయి లాంటి సంస్కృత వ్యాకరణ గ్రంథాలను అధ్యయనం చేయకోరారు. ఆ విషయం ప్రమదాదాసమిత్రకు తెలుపుతూ
పాణిని విరచిత అష్టాధ్యాయి మాకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మీరు భావిస్తే, మీకు సాధ్యమైతే దానిని మాకు పంపించి సహాయం చేయండి. ఆజన్మాంతం మేము మీకు రుణపడి ఉంటాం. మఠంలో దీక్ష, ప్రజ్ఞ, సునిశితమైన మేధస్సు గల వారికి కొదవలేదు. గురుదేవుల అనుగ్రహంతో వారు సత్వరమే పాణిని అష్టాధ్యాయిని సమగ్రంగా అధ్యయనం చేసి వంగదేశంలో వేద పునరుద్ధరణ చేస్తారని నా నమ్మకం అని ఆయనకు స్వామీజీ విన్నవించారు. అయినప్పటికీ స్వామీజీ హృదయం సదా ఏకాంతవాసాన్నే అభిలషించింది. 2 సార్లు చేసిన తీర్థయాత్రలు ఆయన మనస్సులో గాఢమైన ఆలోచనలను లేవనెత్తాయి. అధిక కాలం ఇటువంటి జీవితం గడపాలనే ఉత్సుకత ఆయనలో పెరగసాగింది. కానీ గురుదేవులు అప్పగించిన బాధ్యత స్వామీజీ ఉత్సుకతకు అడ్డుకట్ట వేసింది. చరిత్రలోనే వినూత్న సన్యాస సాంప్రదాయాన్ని రూపొందించి దాని బాధ్యతను స్వామీజీకి అప్పగించారు శ్రీ రామకృష్ణులు. తక్కిన యువ సన్యాసుల బాధ్యత కూడా స్వామీజీదేనన్న విషయం విడిగా చెప్పనక్కర్లేదు. వారి సర్వతోముఖమైన వికాసానికి స్వామీజీ బాధ్యత వహించారు. ఈ పరిస్థితిలో వారితో పాటు జీవించడం తప్పనిసరి అయింది. ఆసక్తి, బాధ్యతల మధ్య స్వామీజీ మనసు ఊగిసలాడింది. అలాగే శ్రీరామకృష్ణులు తమకు అప్పగించిన మహత్కార్యంలోని మరో భాగము ఆయన మనస్సులో మెదిలింది. ఇలా అనడం కన్నా అదే ఆయన మనస్సును ప్రధానంగా ఆక్రమించిందని చెప్పవచ్చు. శ్రీరామకృష్ణుల సందేశాన్ని లోకమంతటా ప్రచారం చేయడమే అది. చేప ఒకటే, కానీ దానిని పిల్లల జీర్ణశక్తి ప్రకారం పులుసు, పచ్చడి, వేపుడు లాగా పలు రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వండి పెడుతుంది తల్లి. ఇది శ్రీరామకృష్ణులు చెప్పే ఉదాహరణ. అదే రీతిలో శ్రీరామకృష్ణుల సందేశాన్ని లోకమంతటా చాటాలి. కానీ అందరికీ ఒకే విధంగా దానిని అందించడం సబబు కాదు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోకుండా దానిని ఎవరికి ఎలా అందించాలో నిర్ణయించడం అసాధ్యం. కనుక వారిని తప్పనిసరిగా కలుసుకోవాలని స్వామీజీ నిశ్చయించుకున్నారు. వెళ్లాలని తీర్మానించుకున్న స్వామీజీ వెంటనే అక్కడి నుండి బయలుదేరగోరారు. కుటుంబ దైన్యస్థితి కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ప్రమదాదాస్కు ఆయన ఇలా వ్రాశారు: కలకత్తా పరిసరాల్లో జీవిస్తున్నంత దాకా ఏ దారి ఉన్నట్లు తోచడం లేదు. నా తల్లి, 2 సోదరులు కలకత్తాలోనే నివసిస్తున్నారు. నేనే పెద్దవాణ్ణి. తరువాత వాడు FA పరీక్షలు చదువుతున్నాడు. చివరివాడు పసివాడు. పూర్వం వాళ్ళ స్థితి బాగుండేది. కానీ మా తండ్రి మరణానంతరం పరిస్థితి దారుణంగా పరిణమించింది. పస్తులున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ కొరత చాలదన్నట్లు కొందరు దాయాదులు వారిని పిత్రార్జితంగా వచ్చిన ఇంటి నుండి వెళ్ళగొట్టారు. ఉన్నత న్యాయస్థానంలో దావా వేయడంతో ఇంట్లో ఒక భాగం రాబట్టుకోగలిగారు. కానీ అంతా పోయింది. వ్యాజ్యం అంటే సమస్తం కోల్పోవడమే కదా. కలకత్తా పరిసరాల్లో నివసిస్తే వీరి దైన్యస్థితిని నేను చూడవలసి వస్తుంది. అప్పుడు రజోగుణం ప్రకోపించి అహంకారం చెలరేగి నన్ను కార్యరంగంలోకి దూకడానికి ఉబలాట పడేట్లు చేస్తోంది. ఇటువంటి సమయాలలో నా హృదయంలో దారుణమైన యుద్ధం చెలరేగుతుంది. అందుకే నా పరిస్థితి భయావహంగా ఉందని రాశారు. ఇప్పుడు వ్యాజ్యం ముగిసింది కనుక కొన్ని రోజులు ఇక్కడ ఉండి పరిస్థితులు చక్కబరిచిన పిదప ఈ చోటికి స్వస్తి చెప్పి మళ్ళీ ఇక్కడకు రాకుండా ఉండాలని నన్ను ఆశీర్వదించండి. తమ దీర్ఘమైన పయనం గూర్చి స్వామీజీ సోదర సన్యాసులకు చెప్పారు. మొదట్లో వారందుకు సమ్మతించలేదు. ఎవరినైనా ఒక సోదర సన్యాసిని తోడుగా వెంటబెట్టుకుని వెళ్ళమని వారు ఒత్తిడి చేశారు. కానీ అటువంటిది ఏకాంత జీవితం అనిపించుకోదని స్వామీజీ వ్యాఖ్యానించారు. చిట్ట చివరికి తమ అభిప్రాయంతో వారిని ఏకీభవింప చేయగలిగారు. కొన్ని రోజులు మఠంలో ఉండి 1889 డిసెంబర్లో మఠం నుండి బయలుదేరారు. స్వామీజీ తమ వద్ద ఒక చేతికర్ర, ఒక కమండలం, గీత పుస్తకం ఒకటి, ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ ప్రతి ఒకటి మాత్రమే ఉంచుకున్నారు. తమకంటూ స్థిరమైన నామధేయం ఏదీ స్వీకరించలేదు. ఎవరూ గుర్తించకుండా ఉండడానికి తమను విభిన్న నామధేయాలతో పేర్కొన్నారు.
తమ ఆంగ్ల ప్రావీణ్యాన్ని, తమ బహుముఖ ప్రజ్ఞా పాటవాలను సాధ్యమైనంత వరకు ఆయన చాటుకోలేదు. అనేక సమయాల్లో ఆహారం కోసం అన్వేషించకుండా యాదృచ్ఛికంగా లభించే ఆహారాన్నే స్వీకరించారు. కనుక కొన్ని సమయాల్లో 5 రోజులు సైతం నిరాహారంగా గడపడం జరిగిందని స్వామీజీ చెప్పడం కద్దు. అడవి, కొండ, చావడి, సత్రాలలో ఎక్కడ చోటు లభించినా అక్కడ ఆయన బస చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు తాకరాదని సంకల్పించుకున్నారు. కాబట్టి అనేక ప్రదేశాలు ఆయన కాలినడకనే వెళ్ళవలసి వచ్చింది. ఎవరైనా మరీ బలవంతం చేస్తే రైలు టిక్కెట్ మాత్రం పుచ్చుకునేవారు. ఒక సన్యాసి ఎలా జీవించాలని శాస్త్రాలు నిర్దేశించాయో తూచా తప్పక అలాగే తమ జీవితాన్ని మలుచుకున్నారు ఆ యతిరాజు. కాశీ రమ్మని ఆహ్వానిస్తూ ప్రమదాదాస్ అప్పుడప్పుడు స్వామీజీకి ఉత్తరాలు రాశారు. ఆయన వద్ద కొన్ని రోజులుండి శాస్త్రాలలో తమకు కలిగిన సంశయాలను ప్రత్యక్షంగా ఆయన ముఖత నివృత్తి చేసుకోవచ్చుననే తలంపుతో స్వామీజీ కాశీకి బయలుదేరారు. వైద్యనాథం చేరుకున్నప్పుడు అలహాబాద్లో యోగానంద స్వామికి అమ్మవారు పోసినట్లు తెలిసింది. వెంటనే స్వామీజీ అలహాబాద్ వెళ్ళారు. కానీ అప్పటికే ఒకరిద్దరు సోదర సన్యాసులు యోగానందకు సేవా శుశ్రూషలు చేస్తున్నారు. స్వామీజీ కూడా వారితో కలిశారు. యోగానంద కోలుకున్నాడు. ఇంతలో స్వామీజీని గురించి అనేకులకు తెలిసిపోయింది. ప్రతిరోజు సాయంత్రం వారు ఆయన వద్దకు రాసాగారు. స్వామీజీ ప్రసంగము, పాటల కార్యక్రమము ప్రతిరోజు జరిగాయి. ఈ రోజుల్లోనే పవహారీ బాబా అనే మహాత్ముని గురించి స్వామీజీ విన్నారు. ఆయనను దర్శించుకోవాలని నిశ్చయించుకుని స్వామీజీ ఘాజీపూర్ వెళ్ళారు. ఘాజీపూర్లో ఏకాంతంగా ఒక గుహలో జీవిస్తున్న యోగి పుంగవుడు పవహారీ బాబా. రోజుల తరబడి, నెలల తరబడి కూడా ధ్యానంలో మగ్నుడై ఉండగల తపోధనుడాయన. చిన్నతనం నుండే క్రమంగా తక్కువ ఆహారం స్వీకరిస్తున్న ఆయన చివరికి ఒక పిడికెడు వేపాకు లేక కొన్ని మిరియాలు మాత్రమే తింటూ జీవించసాగారు. గుహలోనే ధ్యానంలో మునిగి ఎన్నో రోజులు, నెలలు ఉండేవారు. ఆ సమయంలో ఆయన ఏం తిని జీవించారో ఎవరికీ తెలియదు. కనుక ఆయనను పవహారీ బాబా, గాలిని ఆహారంగా పుచ్చుకునే ముని అని ప్రజలు పేర్కొనేవారు. ధ్యానంలో లయించి ఉండని రోజుల్లో గుహ మీద ఉన్న గదిలో ఉండేవారు. తమను చూడడానికి వచ్చేవారికి ఉపచర్యలు చేసేవారు. శ్రీరాముని విగ్రహానికి పూజలు చేసేవారు. హోమాలు నిర్వహించేవారు. శ్రీరామకృష్ణుల గురించి అప్పటికే విని ఆయన ఛాయాచిత్రాన్ని ఉంచుకుని పూజలు కూడా చేసేవారు. కాస్త లావుగా, ఎత్తుగా ఉండేవారాయన. ఆయనకు ఒక కంట్లో మాత్రమే చూపు ఉంది. తాను విన్నవారిలో అతి శ్రావ్యమైన కంఠస్వరం ఆయనదేనని స్వామీజీ వ్రాసి ఉన్నారు. తమ జీవితంలో చివరి 10 ఏళ్ళు ఎవరి దృష్టిలోనూ పడకుండా ఆయన జీవించారు. యోగశాస్త్రానికి ఒక ఉదాహరణగాను, పవిత్రత, వినమ్రత, ప్రేమలకు సజీవ దృష్టాంతంగాను ప్రశాంతంగా ఆయన జీవితం గడిచింది. తాను అభిమానించి సేవలందించిన ఉన్నతమైన మహాత్ములలో పవహారీ బాబా ఒకరని స్వామీజీ వ్యాఖ్యానించారు. బాబా పట్ల స్వామీజీ ఎంతో ఆకర్షితులయ్యారు. బాబా కూడా స్వామీజీ పట్ల ఎంతో ఆప్యాయత చూపారు. ఒకసారి ఆయన్ను చూసి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోవాలనుకున్నారు స్వామీజీ. కానీ బాబా ఆప్యాయత, వినమ్రమైన విన్నపము ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేశాయి. ప్రతిరోజు బాబా వద్దకు వెళ్ళి పగటిపూటను స్వామీజీ గడిపారు. యావజ్జీవితము నేను నేర్చుకుంటాను అనేవారు శ్రీరామకృష్ణులు. ఆ విషయంలోనూ స్వామీజీ ఆయనకు నిజమైన శిష్యునిగానే నిలిచారు. పరిస్థితులు, వ్యక్తులు, సంఘటనలు ఇలా అన్నింటి నుండి ఆయన నేర్చుకుంటూనే ఉన్నారు. పవహారీ బాబా ఉన్నతోన్నత స్థితిని చూసిన స్వామీజీ ఆయన నుండి కూడా నేర్చుకోవాలని ఉవ్విళ్ళూరారు. కానీ ఉపదేశమనే ప్రసక్తి రాగానే బాబా తప్పుకునేవారు. ఉపదేశాలు వింటూ ఎవ్వరూ పురోగమించలేరని, స్వప్రయత్నంతో పాటుపడితేనే పురోగతి సాధ్యమని ఆయన విశ్వాసం. కానీ స్వామీజీ వదిలిపెట్టలేదు. ఏవేవో ప్రశ్నలు అడిగి ఆయన అనుభవపూర్వకమైన జవాబులు ఆసక్తిగా వినేవారు. బాబా వచించిన 2 భావనలు స్వామీజీ కాలాంతరంలో బోధించిన
కర్మయోగ భావనలకు ఆధారప్రాయమైనవిగా ఉండడం చూడవచ్చు. స్వామీజీ, ప్రారంభ దశలోని సాధకులకు మాత్రమే హోమం, పూజ మొదలైనవి తగినవి. మీరెందుకు వాటిని అనుష్ఠిస్తున్నారు? బాబా, ఏమిటి కర్మలంటే ఒక వ్యక్తి తన నిమిత్తమే ఆచరిస్తున్నాడని నువ్వెందుకు భావించాలి? ఇతరుల కోసము కర్మలు ఆచరించవచ్చు కదా. పనులు విడిచిపెట్టనక్కర్లేదు, అన్ని పనులు చేయవచ్చు, కానీ తన కోసం కాదు, ఇతరుల కోసం. అలా చేసేటప్పుడు అది ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది. ఈ భావన కాలాంతరంలో స్వామీజీ బోధించిన కర్మయోగానికి ఒక ప్రధాన ప్రాతిపదికగా విరాజిల్లింది. మరొకసారి స్వామీజీ అడిగారు, స్వామీజీ, ఎలా పనిచేయడం? బాబా, లక్ష్యాన్ని, సాధనను ఏకం చేయి. దీనిని వివరిస్తున్నప్పుడు తమ కర్మయోగ ప్రసంగాలలో స్వామీజీ ఇలా ప్రస్తావించారు. పవహారీ బాబా ఒకసారి కర్మరహస్యాన్ని గురించి నాతో ఇలా చెప్పారు. లక్ష్యాన్ని, సాధనను ఏకం చేయి. మీరు ఏ పని చేసినా ఆ పని తప్ప మరేది యోచించకండి. ఆ పనిని ఒక ఆరాధనగా, ఉన్నతమైన ఆరాధనగా, ఆ సమయంలో మీ జీవితం యావత్తూ దానికి అంకితం చేసి చేయండి. బాబా ఒక హఠయోగి. దేహాన్ని పరిపూర్ణ ఆరోగ్య స్థితిలో ఉంచుకోవడానికి హఠయోగం తగిన శిక్షణ గడుపుతుంది. బాబా వద్ద హఠయోగం నేర్చుకోవాలని స్వామీజీ అభిలషించారు. దానికోసం ఒకరోజు ఎన్నుకున్నారు. దానిని గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ మంచం మీద పడుకుని ఉన్నారు. హఠాత్తుగా అప్పుడు శ్రీ రామకృష్ణులు ఆయన ముందు కనిపించారు. ఏదో విచారంగా స్వామీజీకి కుడివైపు నిలబడి ఆయననే తదేకంగా చూడసాగారు. 2-3 గంటలు గడిచాయి. సంపూర్ణంగా శ్రీ రామకృష్ణులకు అర్పించుకున్న తాను ఇప్పుడు మరొక గురువును ఆశ్రయించాలనుకోవడం తప్పేమోనని స్వామీజీకి స్ఫురించింది. ఏదో దోషం చేశాననే ఆవేదనతో ఆయన కూడా పడుకొని శ్రీ రామకృష్ణులను చూస్తుండిపోయారు. హఠాత్తుగా శ్రీ రామకృష్ణులు అదృశ్యమైపోయారు. హఠయోగం నేర్చుకోవాలనే అభిలాషను తాత్కాలికంగా స్వామీజీ విరమించుకున్నారు. అయినప్పటికీ హఠయోగం పట్ల స్వామీజీకి గల ఉత్సుకత తగ్గలేదు. 1-2 రోజులు గడిచాక మళ్లీ ఉత్సుకత తలెత్తింది. వెంటనే శ్రీ రామకృష్ణుల దర్శనము కలిగింది. ఈ విధంగా ఆయన అనుకున్నప్పుడల్లా శ్రీ రామకృష్ణుల దర్శనం కలగసాగింది. స్వామీజీ తన ఈ అనుభవాలను నీకోసం ఒక పాట పాడుతాను అనే కవితలో ప్రస్తావిస్తున్నారు. నువ్వు నా వెనుకనే నిలబడి ఉన్నావని తెలుసు, కనుకనే వెనుదిరిగి నీ నవ్వు ముఖాన్ని చూస్తాను అని. తాము హఠయోగం నేర్చుకోవడం శ్రీ రామకృష్ణులు అంగీకరించడం లేదన్న విషయం స్వామీజీ అర్థం చేసుకున్నారు. దీర్ఘంగా ఆలోచించిన స్వామీజీకి అంతా అర్థమైంది. శ్రీ రామకృష్ణులు యుగపురుషుడు. ఈ యుగంలో ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనవి తీసుకొని వచ్చినవారు. తనకు ఏది అవసరమో ఆయనకు బాగా తెలుసు. దానిని ఆయన అనుగ్రహించారు కూడా. కనుక ఇక మీదట మరొకరిని ఆశ్రయించి కొత్తగా ఏదీ నేర్చుకోవలసింది లేదు. ఈ దృఢ నిశ్చయానికి రాగానే స్వామీజీలోని మనోచాంచల్యం తొలగిపోయింది. స్వామీజీ వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులైన వారు అనేకులు రోజు ఆయన వద్దకు రావడము, ఆయన పాటలు మాటలు వినడము ఘాజీపూర్లో దినచర్యగా పరిణమించింది. కానీ వచ్చేవారి పాశ్చాత్య వ్యామోహాన్ని స్వామీజీ గమనించకపోలేదు. వారి నడక, దుస్తులు, ప్రవర్తన అన్నీ పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టాయి. పాశ్చాత్యులను అనుకరించడమే అభ్యుదయమని వారు భావించినట్లుగా కనిపించింది. అక్కడి నుండి కాశీ వాస్తవ్యులైన ప్రమదదాస్కు విదేశీయులు ఇక్కడికి ఎటువంటి నాగరికతను కొని తెచ్చారు? ఆహా, వారు ఎటువంటి ఐహిక వ్యామోహాన్ని కల్పించారు? దుర్బల హృదయులైన వీరిని ఆ విశ్వనాథుడే సంరక్షించుగాక అని ఒక లేఖలో వ్రాశారు. ఈ ప్రజలను పాశ్చాత్య వ్యామోహం నుండి ఎలా విడిపించాలో ఒకరోజు ఆయన మాటల్లో స్పష్టంగా ప్రస్తావించారు. భారతదేశానికి ఆవశ్యకమైన సంస్కరణలు
ఏ మార్గంలో జరగాలో ఆయన మాటలు స్పష్టంగా తెలిపాయి. ఉన్నదంతా బలవంతంగా తీసి పారేయడమో, మన సంస్కృతిలోని అంశాలనన్నింటినీ నిష్పక్షపాతంగా తూలనాడడం వల్లనో కాదు మనం సంస్కరణలను తీసుకురావలసింది. దానికి బదులు అపరిమితమైన ప్రేమను నాటాలి, ఎనలేని సహనం పాటించాలి, విద్యను వ్యాపింపచేయాలి. సహజంగా అభివృద్ధికి కారణమవుతుంది. ఈ అభివృద్ధి బాహ్యంగా ఉత్తేజితమైనది కాక లోపల నుండే ఉద్భవించినదై ఉంటుంది. మనం అందించే విద్య కూడా ఈ దృక్పథంతో కూడిన విద్యగా ఉండాలి. హిందూ మత మహత్యాన్ని ఎలుగెత్తి చాటాలి. అతిశయోక్తులకు పోకూడదు. హిందూ మతంలోని ఆదర్శాలను ప్రజలు చైతన్యపూరితులై అవగతం చేసుకునేలా చేయాలి. ఒక్క విషయం మరిచిపోకూడదు. హిందూ మతం నీతి విరుద్ధమైనది కాదు. దానిలో లోతుగా మునగండి. దాని మహత్యాన్ని మీరు కొలవవచ్చు. కళ్ళు మూసుకొని పాశ్చాత్య సంస్కృతికి, ఆచార వ్యవహారాల అట్టహాసాలకు, పై మెరుగులకు బానిసలు కాకండి. మీ మాతృదేశం గురించి అధ్యయనం చేయండి. మీ జాతి, దాని జీవనాధార ప్రాతిపదిక ఉద్దేశం ఏమిటన్నది కనుగొనండి. భారతదేశ ఆదర్శాలు, దృశ్యాలు మహత్తరమైనవి కావని నేడు మనం భావిస్తున్నాం. మనం క్షణం మాత్రమే ఆలోచించవచ్చు. అయినప్పటికీ మనం అలా ఆలోచిస్తున్నాం. అలాంటి మానసిక దురాకర్షణకు లోనయ్యాం. ఇలాంటి వినాశనం కన్నా ఆవేదన కలిగించే స్థితి మన భారతదేశ చరిత్రలో సంభవించి ఉండదు. నిజానికి మన దేశంలో విలయతాండవం చేస్తున్న పేదరికం ఏదో తెలుసా? మన నాగరికత ఆధ్యాత్మిక కొలబద్దను మనం కనుగొనకపోవడమే. మనలను మనం అవగతం కనుగొన్నప్పుడు మన సమస్యలు తొలగిపోతాయి. స్వామీజీని చూడ్డానికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరగసాగింది. రోస్, పెన్నింగ్టన్ లాంటి ఒకరిద్దరు ఆంగ్లేయులు సైతం స్వామీజీకి పరిచయం అయ్యారు. సేనాధిపతి అయిన రివర్డ్ కార్నక్ కూడా స్వామీజీని కలుసుకున్నాడు. అతడికి వేదాంతం పట్ల ఎంతో ఆసక్తి ఉంది. కానీ మన దేశం గురించి, సంస్కృతిని గురించి ఆ పాశ్చాత్యులు తెలుసుకున్నదంతా క్రైస్తవ మిషనరీల ద్వారానే. వారు నిజాలను వక్రీకరించి నిజాలకు వ్యతిరేకార్థాలే చెబుతూ వచ్చారు. పాశ్చాత్యులు ఈ కట్టుకథలనే భారతదేశమని నమ్ముతూ వచ్చారు. దీనిని స్వామీజీ అర్థం చేసుకోకపోలేదు. అలాగే వారిలో కొందరికి నిజంగానే భారతీయ ఆధ్యాత్మిక సంపత్తి పొందాలనే ఉత్సుకత ఉండడం కూడా స్వామీజీ గ్రహించకపోలేదు. ఈ రోజుల్లోనే పెన్నింగ్టన్ దంపతులు, స్వామీజీ మీరు ఇంగ్లాండ్కు వెళ్ళాలి, అక్కడ మీ భావనలను ప్రచారం చేయాలి అని ఆయనను కోరారు. పాశ్చాత్య దేశాలకు రావలసిందిగా స్వామీజీ అందుకున్న ప్రప్రథమ ఆహ్వానం ఇదే. కానీ స్వామీజీ అప్పుడు వీటినన్నింటినీ ఆలోచించే స్థితిలో లేరు. కఠోరమైన తపోమయ జీవితము, సాధనలే ఆయన కళ్ల ముందు ద్యోతకమయ్యాయి. మరో 4 రోజులు గాజీపూర్లోనే స్వామీజీ బస చేశారు. ఆ సమయంలో రిషికేశ్లో అభేదానంద వ్యాధిగ్రస్తుడైనట్లు ఆయనకు కబురు వచ్చింది. అభేదానందను కాశీకి తోడ్కొని రావడానికి ఏర్పాట్లు చేసి తాము కాశీకి వెంటనే బయలుదేరారు. కాశీలో అభేదానందకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయనకు నయమయ్యేదాకా స్వామీజీ అక్కడే ఉండిపోయారు. 1890 ఏప్రిల్లో బలరాంబోస్ కాలధర్మం చెందాడనే వార్త స్వామీజీకి అందింది. శ్రీ రామకృష్ణుల భక్తులకి, శిష్యులకి తలలో నాలుకలా మెలిగిన వ్యక్తి బలరాం. భక్తులలో ఆయనకు శ్రీ రామకృష్ణులు ఒక విశిష్ట స్థానాన్ని కేటాయించారు. అటువంటి వ్యక్తి మరణ వార్త స్వామీజీని అమితంగా కృంగదీసింది. ఈ విధంగా సోదర సన్యాసుల పట్ల స్వామీజీకి గల అనురాగం, భక్తుని మరణం పట్ల ఆయన పడ్డ ఆవేదన పండితుడైన ప్రమదాదాస్కు ఆశ్చర్యం కలిగింది. ఒక సన్యాసికి ఇంతటి అనురాగము, బంధము భావ్యమా అంటూ విస్మయం చెందారాయన. మేం రసహీనులమైన సన్యాసులం కాము. ఒక వ్యక్తి సన్యాసి అయినంత మాత్రాన అతడు హృదయం లేనివాడవుతాడా అని ఆయనకు స్వామీజీ జవాబిచ్చారు. బలరాంను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగి ఉన్న ఆ కుటుంబాన్ని సాంత్వనపరచడానికి స్వామీజీ కలకత్తా బయలుదేరారు. ఈసారి ఆయన మఠంలో 3 నెలలు బస చేశారు. ఆ రోజులు మఠంలోని సన్యాసులకు వరప్రసాదంగా పరిణమించాయి. స్వామీజీ బహుముఖ ప్రజ్ఞా పాటవాలు
ఎన్నో రీతుల్లో వ్యక్తమయ్యాయి. ఆయనతో గడిపిన ప్రతి క్షణము మఠవాసులకు ఒక గుణపాఠమైంది. మఠాన్ని ఎంతగానో ఆదరిస్తూ వచ్చిన బలరాం, ఆయన తర్వాత మే నెలలో సురేంద్రనాథ్ మిత్ర ఇద్దరూ మృతి చెందడంతో ఆర్థికంగా మఠం క్లిష్ట పరిస్థితిని చవిచూసింది. తినడానికి ఏమీ లేకుండా కొన్ని రోజులు వారు గడపవలసి వచ్చింది. శ్రీ రామకృష్ణుల భక్తులైన గిరీష్, మా లాంటి వారిని స్వామీజీ కలుసుకోగానే వారు వెంటనే చేయూతనిచ్చారు. కానీ వారు అంత ధనవంతులు కారు. వారు అందించిన మొత్తంతో ఖర్చులను ఏదో కొంత మేరకు సర్దుకున్నారు ఆ యువ సన్యాసులు. ఇలా మఠం పరిస్థితి చక్కదిద్దవలసి ఉండగా స్వామీజీ మనస్సును మరో తలంపు అల్లకల్లోలపరచసాగింది. శ్రీ రామకృష్ణుల అస్థికలను గంగా తీరంలో ఎక్కడైనా ఒక చోట ప్రతిష్ఠించి ఒక దేవాలయం నిర్మించాలని స్వామీజీ ఎంతగానో అభిలషించారు. కానీ మఠం అభివృద్ధికి అయితేనే, శ్రీ రామకృష్ణుల దేవాలయ నిర్మాణానికి అయితేనే నిధులు సేకరించడం సామాన్యమైన పని కాదు. సురేంద్రనాథ్ మిత్ర 1000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు. ప్రమదాదాసు సహాయపడతాడని ఎంతో నమ్మకంగా ఉన్నారు స్వామీజీ. కానీ ఆయన వద్ద నుండి పైకం రాకపోవడం స్వామీజీని విచారానికి గురిచేసింది. 12వ అధ్యాయం సమాప్తం. ఓం సాయి.